హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మార్క్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సో ర్యాంక్ అనేది ఎలా వస్తుంది, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇంటర్లో 200+ మార్క్స్ అనేది వచ్చి ఎంసెట్లో మీకు 38 మార్క్స్ అనేది వస్తే మీరు క్వాలిఫై అనేది అవుతారా లేదా, అలాగే మీకు ర్యాంక్ అనేది ఎలా వస్తుంది, సో దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడండి. సో ఎంసెట్ మార్క్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఐపీ వెయిటేజ్ అనేది 25%, అట్లాగే ఎంసెట్కి సంబంధించిన వెయిటేజ్ అనేది 75% అనేది ఉంది కదా. సో ఇలాగైతే మీరు క్యాలిక్యులేట్ అనేది చేయాలన్నమాట. ఐపీలో 500 మార్క్స్ అనేది వచ్చి మీకు 130 మార్క్స్ ఎంసెట్లో వచ్చినట్లయితే బ్రో ఎలా అంటావు బ్రో 600 మార్క్స్ అనేసి మాకు 1000 మార్క్స్ కదా అంటే, మీరైతే ఎంపీసీ అనుకోండి, ఎంపీసీ మార్క్స్ అని తీసుకుంటారు. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు బైపీసీ అనుకోండి. సో బయాలజీ, బాటనీ, జువాలజీ, సో ఈ యొక్క మార్క్స్ ఒక మెయిన్ సబ్జెక్ట్స్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒకటే మీరు తీసుకునేసి మీరైతే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా చూసుకున్నట్లయితే మీకు 81.77 మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎలా బ్రో ఇంకా నాకు అర్థం కాలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో ఇంటర్ వెయిటేజ్ అనేది 25% కదా. సో మీకు 500 మార్క్స్ అనేది వచ్చాయి. సో 500 డివైడెడ్ బై 600 ఇంటూ 25 ఈక్వల్స్ చేస్తే 20.83 మార్క్స్ అనేది వస్తాయి. అండ్ ఇంకా ఎంసెట్ లో చూసుకున్నట్లయితే 75% కదా. సో మీకు 130 మార్క్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి. సో 130 డివైడెడ్ బై 160 ఇంటూ 75 మార్క్స్ అనేది వేస్తే మీకైతే 60.94 మార్క్స్ అనేది వస్తాయి. సో ఇలా మీరు ఎంసెట్ది ఐపీది రెండు యాడ్ అనేది చేయాలి కాబట్టి, సో ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చింది కదా, 20.83 ప్లస్ 60.94 మార్క్స్ అనేది వేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 81.77 మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగైతే మీరు క్వాలిఫై మార్క్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇలా చెక్ చేసుకున్నాక ఎలా ర్యాంక్ అనేది చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో ఆ వీడియో కోసం కొద్దిగా వెయిట్ చేస్తారనేసి అయితే అనుకుంటూ, సో ఆ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో ఇంకా మీకు డీటెయిల్గా రావాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీకు మార్క్స్ని బట్టి నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేసి విత్ ఇన్ లైవ్ ప్రూఫ్స్తో సహా నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ యొక్క వీడియో ద్వారా మీరు అర్థం చేసుకున్నారనేసి అయితే అనుకున్నాను. మీకు అర్థమైందో ఓకే, అర్థం కాలేదంటే నో అనేసి కామెంట్ చేయండి, అర్థమైందంటే ఎస్ అనేసి కామెంట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ అనేది వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్, హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జియోన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది నెక్స్ట్ వీడియో అనేది రాబోతుంది. దానికోసం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్, హ్యావ్ ఎ గ్రేట్ డే.